తెలంగాణలోనూ ఎండలు మండిపోతున్నాయి. రాష్ట్రంలోని పలు జిల్లాల్లో వడగాలులు వీచే అవకాశం ఉంది. మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాలతో పాటు సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మంతో పాటు నల్గొండ, సూర్యాపేట, మెదక్, కామారెడ్డిలో వడగాలులు వీచే ఛాన్స్ ఉందని అధికారులు తెలిపారు. పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేశారు. తెలంగాణ రాష్ట్రంలో రికార్డు స్థాయిలో పగటిపూట ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. గరిష్ట ఉష్ణోగ్రత నేపథ్యంలో హైదరాబాద్ తాజా పరిస్థితిని మా ప్రతినిధి కిరణ్ అందిస్తారు. రాష్ట్రంలో పగటి ఉష్ణోగ్రతలు గణనీయంగా నమోదవుతున్నాయి. ఎప్పుడు లేని విధంగా ఈసారి ఏప్రిల్ నెలలోనే కూడా 44 డిగ్రీల పైగా అధిక ఉష్ణోగ్రతలు నమోదుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇక మే నెలలో కూడా ఈసారి రికార్డు స్థాయిలో పగటి ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉన్నట్టుగా వాతావరణ శాఖ అంచనా వేస్తుంది. ఇక మార్చి మొదటి వారం నుంచి ఈసారి సమ్మర్ సీజన్ స్టార్ట్ అయినట్టుగా మనం చెప్పుకోవాల్సి ఉంటుంది. ఎప్పుడు లేని విధంగా ఏప్రిల్ మొదటి వారంలో కూడా ఈసారి 40 డిగ్రీల పైగా ఉష్ణోగ్రతలు అయితే నమోదైన పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతానికి మరొక 3 రోజుల పాటు కూడా రికార్డు స్థాయిలో ఇటు తెలంగాణ వ్యాప్తంగా పగటిపూట ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం అయితే కనిపిస్తుంది. నిన్న చాలా జిల్లాలలో 44 డిగ్రీలకు పైగా పగటిపూట ఉష్ణోగ్రతలు నమోదైన పరిస్థితి కనిపిస్తుంది. గడిచిన కొద్ది రోజులుగా వడగాల్పుల తీవ్రత ఎక్కువగా ఉన్న పరిస్థితి కనిపిస్తుంది. ఇక ఉత్తర తెలంగాణతో పాటు దక్షిణ తెలంగాణ జిల్లాల్లో చూసుకుంటే కూడా ఈసారి ఉష్ణోగ్రతలు రికార్డు స్థాయిలో నమోదయ్యే అవకాశం అయితే కనిపిస్తుంది. ఇక ఈరోజు రేపు కూడా ఎల్లో అలర్ట్ జారీ చేసింది. చాలా జిల్లాలలో హీట్ వేవ్ సంబంధించి వడగాల్పుల తీవ్రత చాలా అధికంగా ఉండే అవకాశం అయితే కనిపిస్తుంది. ముఖ్యంగా ఉత్తర తెలంగాణతో పాటు ఎక్కడైతే కోల్డ్ బెల్ట్ ఏరియా ఉంటుందో ఆ ఏరియాల సంబంధించి కూడా ఉదయం 7 గంటల నుంచి కూడా కొంత ఉష్ణోగ్రతలు అధికంగా నమోదవుతున్నాయి. సాయంత్రం 4-5 గంటల వరకు కూడా రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు అయితే నమోదవుతున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. హైదరాబాద్లో కూడా నిన్న 43 డిగ్రీల పైగా ఉష్ణోగ్రత నమోదైన పరిస్థితి కనిపిస్తుంది. కాబట్టి మరొక 3 నుంచి 4 రోజుల పాటు ఏప్రిల్ చివరి వారం వరకు కూడా హీట్ వేవ్స్ తాకిడి ఎక్కువగా ఉండే అవకాశం కనిపిస్తుంది. ఇక మే నెల మొదటి వారంలో చాలా చోట్ల కూడా ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. ముఖ్యంగా ఇప్పటికే 44 డిగ్రీల పైగా ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉన్నట్టుగా చెప్తుంది. ఇక మే నెలలో కూడా ఈసారి మాడుపాలు కొట్టే ఎండ కొంత రికార్డు స్థాయిలో నమోదయ్యే అవకాశం అయితే కనిపిస్తుంది. ఇక ఇప్పటికే వాతావరణ శాఖ గడిచిన కొద్ది రోజులుగా అలర్ట్ జారీ చేస్తుంది. ఉదయం వేళల్లో అత్యవసర పనులుంటే మాత్రమే బయటికి వెళ్ళాలి. 11 గంటల నుంచి సాయంత్రం 3-4 గంటల తర్వాత మాత్రమే బయటికి రావాలని సూచించిన పరిస్థితి కనిపిస్తుంది. ఇక ప్రస్తుతం చూసుకోవచ్చు హైదరాబాద్ నగరంలో నిన్న 43 డిగ్రీలకు పైగా ఇటు గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదైన పరిస్థితి కనిపిస్తుంది. హైదరాబాద్తో పాటు మేడ్చల్తో పాటు ఇటు రంగారెడ్డి జిల్లాలో కూడా రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రత నమోదైన పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతానికైతే హైదరాబాద్ నగరంలో గడిచిన కొద్ది గంటల నుంచి కూడా ఎక్కడ కూడా కొంత రద్దీ అయితే కనిపించడం లేదు. నిన్న రికార్డు స్థాయిలో హైదరాబాద్లో కూడా 43 డిగ్రీల పైగా అటు గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతున్న నేపథ్యంలో కూడా ప్రజలంతా అప్రమత్తంగా ఉన్న సూచన పరిస్థితి కనిపిస్తుంది. హైదరాబాద్ వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో ఇటు ఉన్నత అధికారులు ప్రభుత్వ రంగం కూడా కొంత అప్రమత్తమైంది. కోల్డ్ బెల్ట్ ఏరియాతో పాటు గడిచిన కొద్ది రోజులుగా రికార్డు స్థాయిలో ఎక్కడైతే గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి ఆ ప్రాంతాలకు సంబంధించి కూడా అప్రమత్తంగా ఉండాలని పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా భద్రాద్రి కొత్తగూడెంతో పాటు ఇటు నల్గొండ, సూర్యాపేట ఇటువంటి జిల్లాలలో కూడా ప్రస్తుతానికైతే గడిచిన వారం రోజుల్లో కూడా 44 నుంచి 45 డిగ్రీల పైగా గరిష్ట ఉష్ణోగ్రతలు అయ్యాయి. కాబట్టి మరొక 4 రోజుల పాటు ఏప్రిల్ చివరి వారం కూడా రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం కనిపిస్తుంది. ఇక మే నెల మొదటి వారంతో పాటు చివరి వారం పాటు కూడా ఈసారి 44 డిగ్రీల పైగానే పగటి ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉన్నట్టుగా హైదరాబాద్ వాతావరణ శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు. కాబట్టి నగర ప్రజలంతా రాష్ట్ర ప్రజలంతా కూడా అప్రమత్తంగా ఉండాలి. కనగరాజ్తో కలిసి కిరణ్, 10 టీవీ, హైదరాబాద్.